వన్ సెకండ్. యా. సో క్యాంపెయినింగ్స్ అనేవి ఎలా ఉంటుంటే మనం ఎలాంటి మనం ఈమెయిల్స్ ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నామో బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ మనం వాళ్ళని కేటగిరైజ్ చేసుకోవడం అన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ ని మనం ప్రమోట్ చేయాలని అనుకుంటున్నప్పుడు మన ఫుడ్ బిజినెస్ అనుకుంటే ఆ ఫుడ్ రిలేటెడ్ ఉన్న ఇంట్రెస్టెడ్ ఉన్న గ్రూప్ మెంబర్స్ మొత్తాన్ని ఫుడ్ అనే ఒక కేటగిరీలో మీరు ఒక క్యాంపెయినింగ్ సెట్ చేసుకోవచ్చు. అలానే మీది క్లోతింగ్ బిజినెస్ అనుకోండి. ఆ క్లోత్ రిలేటెడ్ ఆఫర్స్ గురించి ఏదైనా సెండ్ చేయాలని అనుకుంటే ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ మెంబర్స్ ని ఒక క్యాంపెయినింగ్ క్రియేట్ చేసి ఆ క్యాంపెయినింగ్ కి క్లోతింగ్ అని నియమించుకొని మీరు సెగ్రిగేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ని మీ ఏరియా ఆఫ్ బిజినెస్ ని బేస్ చేసుకొని మీరు క్యాంపెయినింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు. అయితే ఈ క్యాంపెయినింగ్ లో టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ అక్విజిషన్ క్యాంపెయినింగ్ అని అంటారు. సెకండ్ వన్ రిటెన్షన్ క్యాంపెయిన్ అంటారు. అయితే అక్విజిషన్ క్యాంపెయినింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ టైం మీకు అంతకుముందు ఎప్పుడు కూడా ఎవ్వరు మీరు న్యూ ట్యాబ్ తీసుకోవాలండి. ఏంటండి న్యూ ట్యాబ్ అని చెప్పి ఆన్ చేయమన్నారు కదా క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్ళి. నేను తర్వాత చెప్తాను, మీరు ఎవరు క్లాస్ చెప్పినప్పుడు మాట్లాడద్దు. సో అక్విజిషన్ క్యాంపెయినింగ్ అంటే ఇప్పటి వరకు మీరు ఎవ్వరికి ఇంతవరకు ఎప్పుడు మీరు ఈమెయిల్ స్టార్ట్ చేయలేదు. ద ఫస్ట్ టైం మీరు ఈమెయిల్స్ అనేవి సెండ్ చేయడానికి చూస్తున్నప్పుడు ఇప్పుడు ఎవరినైతే యునానిమస్ గ్రూప్ అన్నమాట. ఫస్ట్ టైం మీరు మెసేజ్ సెండ్ చేసేటప్పుడు ఎవరైతే మీరు మెసేజ్ పంపిస్తున్నారో వాళ్ళందరికీ వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో వాళ్ళు ఉన్నారో మీకు తెలియదు కదా. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే అందరిని ఒక కామన్ క్యాంపెయినింగ్ తో పంపించేస్తారు. అలా పంపించేదాన్ని యాక్విజిషన్ క్యాంపెయినింగ్ అంటారు అనమాట. ఫస్ట్ టైం సెండ్ చేసి దాన్ని. అలా కాకుండా ఇప్పుడు రిటెన్షన్ క్యాంపెయినింగ్ అని అంటే ఆల్రెడీ ఉన్న కస్టమర్స్ ని కానీ లేకుంటే మనం ఆల్రెడీ మెయిల్ సెండ్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు మన ప్రొడక్ట్స్ నచ్చి మన దగ్గరకు వచ్చినప్పుడు రెండోసారి వాళ్ళు మన దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మనం వాళ్ళని మళ్ళీ మన దగ్గరికి తెచ్చుకోవడం అనమాట. రిటైన్ చేసుకోవడం అని అంటారు. సో ఇలా ఇలా రిటైన్ చేసుకోవడానికి చేసే క్యాంపెయినింగ్ రిటెన్షన్ క్యాంపెయినింగ్ అంటారు. రిటెన్షన్ క్యాంపెయినింగ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన జియో ఉంది. మనం జియో సిమ్ కానీ అని వాడుతున్నప్పుడు ఏంటంటే మన టాక్ టైం అనేది అయిపోతున్నప్పుడు ఇట్లా 2 days లో మీ ప్లాన్ కూడా ముగిసిపోతుందని మీకు ఒక మెసేజ్ రావడం కావచ్చు. లేదని అంటే మనం కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఓవర్ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది, రైట్? అలా అన్నమాట. సో దట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ టెలికాం మన బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత మనం వేరే సిమ్ కి చేంజ్ అవుతామేమో అన్న థాట్ తోని వాళ్ళు ఏం చెప్తున్నారు, ముందే మనకి ఇంటిమేట్ చేస్తున్నారు ఈ టైంలో అయిపోతుంది, సో మీరు రీఛార్జ్ చేసుకోనియండి. సో దే డోంట్ వాంట్ లూజెస్. వాళ్ళు మనల్ని లూజ్ చేసుకోవద్దు అని అనుకుంటున్నారు అనమాట. సో అలా ఇలా చేసే క్యాంపెయిన్స్ ని రిటెన్షన్ క్యాంపెయినింగ్ అంటారు. అవి బేస్డ్ ఆన్ ది స్ట్రక్చర్. మీరు డిజిటల్ మీడియాలో ఉంటే అది డిజిటల్ మీడియా క్యాంపెయినింగ్ టైప్ లోకి వస్తుంది. సో మీరు ఏదైతే మోడ్ ని ఈమెయిల్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, లేదంటే సోషల్ మీడియాస్ ఇట్లా వేటిని బేస్ చేసుకుంటే వాటిలో రిటెన్షన్ ఉంటుంది అనమాట. ఉన్న వాటిని పోగొట్టుకోవద్దు. ఇది టైప్స్ ఆఫ్ క్యాంపెయినింగ్ అంటే. అయితే ఈమెయిల్ మార్కెటింగ్ లో హౌ టు డెవలప్ ఎన్ ఈమెయిల్ మార్కెటింగ్ ప్లాన్ అని అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలనంటే ఒక బిజినెస్ ని కానీ దేనైనా మనం ప్రమోట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఫస్ట్ అసలు మన బిజినెస్ ఏంటి, మన బిజినెస్ జనాల్లోకి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ అసలు ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ ని మనం తీసుకోవాలి. ఇది ఫర్ సపోజ్ మీకు మీది ఫుడ్ బిజినెస్ అయితే అందులో నాన్ వెజిటేరియన్ ఉంటుంది, వెజిటేరియన్ ఉంటుంది. మీరేం చేస్తున్నారు, మీ బిజినెస్ ని మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు నాన్ వెజిటేరియన్ మీల్స్ ఉన్న బిజినెస్ అయితే దాన్ని మీరు తీసుకెళ్ళి ఎవరైతే నాన్ వెజిటేరియన్ తినరో ఓన్లీ కూరగాయలు వీటిని మాత్రమే తింటారు వాళ్ళకి మీరు ఆ ఇమెయిల్ సెండ్ చేసి మా దగ్గర నాన్ వెజిటేరియన్ ఉంటుంది, మా దగ్గర అట్లా బీఫ్ కానీ అన్ని రకాలు దొరుకుతాయి, మీరు రావచ్చు తినొచ్చు అని వాళ్ళు చెప్తే వాళ్ళు కొనారు కదా, మన దగ్గరికి రారు కదా, బికాస్ వాళ్ళకి నాన్ వెజిటేరియన్ అవసరం లేదు. సో ఇలాంటివి బేసిక్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ అనేవి మీరు చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ మీరు ఏం చేయాలని అంటే మీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు డిసైడ్ చేసుకోవాలి. మీ బిజినెస్ కి తగ్గట్టు మీ బిజినెస్ ఎలా ప్రమోట్ చేస్తే జనాల్లోకి వెళ్తుంది. సో డిఫరెంట్ గా ఇప్పుడు క్లాతింగ్ బిజినెస్ ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు, డిస్కౌంట్ పెడతారు. ఇట్లా ఫస్ట్ 100 మెంబర్స్ కి మేము ఇంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తాం. లేదని అంటే
ఫ్లాట్ ఇక్కడ 999 కి ఇన్ని త్రీ త్రీ ప్యాంట్స్ అవ్వచ్చు, త్రీ షర్ట్స్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ త్రీ చూడిదార్స్, వాట్ ఎవర్ శారీస్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఇలా మీరు ఏంటంటే ఆఫర్స్ అనేవి పెట్టి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసుకోవాలి. ఇది మెయిన్ థీమ్ అన్నమాట. ఆఫర్స్ అనేవి పెట్టి కస్టమర్ని అట్రాక్ట్ చేసుకోవాలి. ఇలా సో టార్గెట్ ఆడియన్స్ ని మీరు ఫస్ట్ సెట్టింగ్ చేసుకోవాలి. తర్వాత అండర్స్టాండ్ యువర్ కాంపిటీటర్స్. ఇప్పుడు ఏ బిజినెస్ లోనైనా సరే మన మన తర్వాత వచ్చేవాళ్ళు కానీ మన ముందున్న వాళ్ళు కానీ మన టైప్ ఆఫ్ కేటగిరీస్ లో ఉన్న మన కాంపిటీటర్స్ అంటారు, మనతో పోటీ పడేవాళ్ళు. అయితే మీరు ఏం చేయాలనంటే ఫస్ట్ డైరెక్ట్ గా వెళ్ళిపోయి మార్కెట్ లో దిగకుండా ఫస్ట్ మీలాగే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు ఏ టైప్ లో ఉంటున్నారు, వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా జనాల్లోకి వెళ్ళగలుగుతున్నారు, సో ఇలాంటివి అన్నమాట. ఇలాంటి స్ట్రాటజీస్ మొత్తాన్ని మీరు ఫస్ట్ మీ కాంపిటీటర్స్ చూసి నేర్చుకోవాలి. వాళ్ళని అనలైజ్ చేసుకొని వాళ్ళకన్నా బెస్ట్ గా మీరు ట్రై చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? అలా మీరు ప్లాన్ చేసుకోవాలి. తర్వాత సెట్ యువర్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అని అంటే ఫస్ట్ ఇప్పుడు మీరు ఒకటే టైప్ ఆఫ్ మార్కెట్, మా దగ్గర బట్టలు ఉన్నాయి కొనండి, లేదంటే మా దగ్గర రెస్టారెంట్ ఉంది వచ్చి తినండి అని చెప్తే ఎవరికైనా సరే బోర్ కొట్టేస్తుంది కదా. ఒక్కసారి చూస్తే, 2 సార్లు చూస్తారు, థర్డ్ టైం ఓకే ఆల్రెడీ ఇది వచ్చేసింది కదా జస్ట్ ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ తో జనాల దగ్గరికి వెళ్ళాలన్నమాట. లైక్ ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా అంటే ఫస్ట్ ఆఫర్స్ పెట్టండి. మేము ఇంత డిస్కౌంట్ ఇస్తాం అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దాన్ని బట్టి మీరు మీ ఐడియాలజీ ప్రకారం మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫస్ట్ ఆఫర్స్ ఇంతనే ఉంటాయి. తర్వాత లిమిటెడ్ సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి, లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ గా ఉంది, ఇట్లా లిమిటెడ్ ఎడిషన్స్ అని చెప్పి ఇట్లా చెప్తూ ఉంటారు కదా, త్వరగా వస్తుంది దొరికేదంటే అయిపోతాయి అని. అర్జెన్సీ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే కస్టమర్స్ కూడా వన్స్ మీద మీ బ్రాండింగ్ మీ మీ దాని గురించి కస్టమర్ కనుక అట్రాక్ట్ అయితే డెఫినెట్ గా వాళ్ళు మీతో స్టిక్ ఆన్ అయి ఉంటారు. సో మీరు చేయాల్సిన క్యాంపెయినింగ్ కావచ్చు, లేదనంటే టార్గెట్ ఆడియన్స్ ని ఐడెంటిఫై చేయడం కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ కట్ గా మీరు ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ప్లాన్ యువర్ టాక్టిక్స్. సో ఫస్ట్ మీరేంటి, మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరో సెట్ చేసుకున్నారు. తర్వాత మీ కాంపిటీటర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు కూడా తెలుసుకున్నారు. తర్వాత జనాల్లోకి ఎలా వెళ్ళాలనేది కూడా ప్లాన్ అనేది చూసుకున్నారు. ప్లాన్ యువర్ టాక్టిక్స్. ఏ టైంలో ఎట్లా ఎవరికి రీచ్ అవుట్ అవ్వాలి అనేవి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎట్లుంటారంటే యూట్యూబ్స్ ఏదైనా వీడియోస్ వచ్చిన వ్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫస్ట్ ఎలాంటివి చూస్తారంటే ఫస్ట్ చిన్న పిల్లలు చిల్డ్రన్స్ వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ వస్తాయి యూట్యూబ్ ఛానల్స్ లో కానీ ఎందులోనైనా సరే. నేను ఎస్ఈఓ చేస్తాను కాబట్టి నేను చెప్తున్నాను. సో మేము మానిటైజ్ చేసేటప్పుడు నార్మల్ గా ఫస్ట్ చూసుకుంటే చిన్న పిల్లల వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆ వాటికి ఎక్కువ రీచ్ ఉంటుంది. తర్వాత మోటివేషనల్ వీడియోస్ కి ఎక్కువ రీచ్ ఉంటుంది. అంటే ఎట్లా మోటివేషనల్ వీడియోస్ అన్నానంటే ఇంగ్లీష్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మోటివేట్ చేయడానికి, కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఇలాంటి పోర్ట్రేట్ చేసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లల వీడియోస్ చూస్తే గేమింగ్ వీడియోస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇంకా కార్టూన్ వీడియోస్ ఏదైనా అవ్వచ్చు, వాళ్ళకి రీచ్ ఎక్కువ ఉంటుంది. అలానే ఇప్పుడు కొంచెం ఓల్డర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, హెల్దీ ఫుడ్స్ గురించి కావచ్చు, డిసీజెస్ రాకుండా ఎలా కాపాడుకోవాలి, హెల్దీగా ఎలా ఉండాలి, టిప్స్ ఏంటి, ఇలాంటివన్నీ. సో మీకు ప్లాన్ అనేది అర్థం చేసుకోండి. లైక్ ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళని మీరు సెట్ చేసుకుంటున్నారో వాళ్ళని బేస్ చేసుకుని మన కంటెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అలా మనం ప్రిపేర్ చేసుకోగలిగితే అప్పుడు మన ఈ రీచ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? అగ్రీ బడ్జెట్ ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు నేను చెప్పబోయే మెయిల్ చింప్ అనేది ఏంటనంటే ఇది ఫ్రీ ఆఫ్ టూల్. మీరు ఎక్స్ట్రా ఏదన్నా యాడ్ ఆన్స్ కావాలనుకుంటే మీరు క్రియేట్ చేసుకొని మనీ మనీ అనేది కట్టుకొని మీరు ఆ సర్వీసెస్ తీసుకోవచ్చు. సో మీరు ప్రమోట్ చేస్తున్నారు అని అంటే ప్రమోట్ చేసేవాడికి ఎంత అంటే like మాలాగా ఎవరైనా ఎస్ఈఓ చేయాలని అనుకున్నా, లేదంటే వేరే వాళ్ళతో ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలనుకున్నా ఫస్ట్ మీరు ఎంత బడ్జెట్ తో మీరు బిజినెస్ చేస్తున్నారు, మీరు చేస్తున్న బిజినెస్ లో ఎంత ప్రాఫిట్స్ ఉన్నాయి, లాభ నష్టాలు ఎంత జరుగుతున్నాయి, సో వచ్చి ఎంతమంది కొంటున్నారు, అన్ని కరెంట్ బిల్ కావచ్చు మొత్తం టాలీ చేసుకున్న తర్వాత ఎంత అయితే పక్కన పెట్టుకుంటారో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈ మార్కెటింగ్ లోకి బడ్జెట్ అనేది చూసుకోవాలి. ఓకేనా? సో మీరు 1000 రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేసి 10,000 రూపాయలు పెట్టి మార్కెటింగ్ చేశారంటే మీకు లాస్ పోతారు. ప్రాపర్ ప్లానింగ్ ఉండాలన్నమాట. సో ఈ క్రైటీరియాస్ మొత్తాన్ని బేస్ చేసుకొని ఈమెయిల్ మార్కెటింగ్ అనేది పర్ఫెక్ట్ గా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు అన్నమాట. టైప్స్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్. సో ఈమెయిల్ మార్కెటింగ్ లో న్యూస్ లెటర్స్ అండ్ బులెటిన్స్ ఉంటాయి.
లైక్ ఎట్లా నేను నేను లాస్ట్ టైం చూపించాను కదా, నేను చూపిస్తా ఒక్క నిమిషం. సో ఇది నా ఇమెయిల్. న్యూస్ లెటర్స్ కానీ వీటన్నిటిని చూసుకుంటే ఇప్పుడు నేను సింపుల్ గా చెప్పాలని అనుకుంటే ఇట్లా ఏదైతే విడ్జెట్స్ ఓపెన్ చేసుకొని విడ్జెట్స్ లో పంపిస్తారో ఇట్లా చూసారా, ఒక టెంప్లెట్ యూజ్ చేసి వాళ్ళందరూ మనకి పంపిస్తున్నారు కదా, సేమ్ ఇలా అన్నమాట. న్యూస్ లెటర్స్ అవ్వచ్చు, ప్రెస్ అండ్ మీడియా రిలీజ్. సో ఎట్లా మన ఏదైనా ప్రెస్ గురించి సంబంధించిన వే టు న్యూస్ మీరు అందరూ వినే ఉంటారు, చూసే ఉంటారు, రైట్? వే టు న్యూస్ ఇలాంటి వాటన్నిటిలో ఏంటంటే వాళ్ళు జస్ట్ పోస్ట్లు, ఒక పోస్ట్ ని యూజ్ చేసుకొని ఎక్కడెక్కడ జరుగుతున్న వాటిని మొత్తాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి మార్కెటింగ్ చేస్తున్నారు. సేమ్ ఇలా అన్నమాట. తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయినింగ్, న్యూస్ లెటర్స్ ని నేను చెప్పిన బ్యానర్స్ ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మీడియా రిలేటెడ్ కనుక మనం మార్కెటింగ్ చేయొచ్చు. అలానే ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయినింగ్స్, మనం క్యాంపెయిన్స్ రన్ చేసుకొని పెట్టొచ్చు. సర్వీసెస్ అండ్ అండ్ అనౌన్స్మెంట్స్. ఇప్పుడు అనౌన్స్మెంట్స్ అని అంటే ఎట్లా మనకి చెప్తూ ఉంటారు, రైట్? ఎట్లా పలానా దగ్గర ఆషాఢం సేల్ నడుస్తుంది, ఇన్న డిస్కౌంట్స్ ఉంటాయని డిస్కౌంట్స్ అని అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు, రైట్? ఇలా అన్నమాట. సో మన దగ్గర కంటెంట్, మన దగ్గర కనుక ఏదైతే పని చేస్తున్నామో దాని గురించి క్లియర్ కట్ నాలెడ్జ్ ఉంటే మీరు వెళ్ళే దారి చాలా క్లియర్ గా ఉంటది అనమాట. ఓకేనా? ఇలా మీరు అనేవి ప్లాన్ చేసుకోవాలి. మెజరింగ్ సక్సెస్ ని మెజర్ చేయడం. నేను ఫస్ట్ క్లాస్ లో చెప్పాను ఏంటనంటే ఇప్పుడు మన హోర్డింగ్స్ లో కానీ టీవీలో యాడ్స్ కానీ మనం వాళ్ళు చూసినప్పుడు అవి ఎంత మందికి రీచ్ అవుతుంది అనేది మనం చూడలేం. బికాస్ చూస్తారు, చూసిన వాళ్ళు కొంటారా లేదో అని చెప్పలేం. బట్ మనం పంపించే మెయిల్స్ లో ఏంటంటే మనం పంపించిన మెయిల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిందా, వెళ్తే వాళ్ళు ఓపెన్ చేశారా లేదా, ఎవరు ఓపెన్ చేశారు, ఏంటి, ఏ టైంకి ఓపెన్ చేశారు, మనం ఏదైనా లింక్స్ పెడితే ఆ లింక్స్ ని వాళ్ళు క్లిక్ చేస్తున్నారా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ట్రాక్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఈమెయిల్ మార్కెట్లో బెస్ట్ స్ట్రాటజీ ఇది. అయితే మెజరింగ్ సక్సెస్ ఏంటంటే ద డెలివరీ ద డెలివరీ రేట్ ఈస్ ది నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ దట్ గెట్ త్రూ ది రిసిపియెంట్స్ ఇన్బాక్స్. ఇన్ అదర్ వర్డ్స్, దోస్ డోంట్ బౌన్స్. సో ఏంటంటే ఇప్పుడు మెయిల్ అనేది వెళ్ళకుండా ఆగిపోకుండా ఉండి ఎవరైతే మనం మెయిల్స్ పంపిస్తున్నామో వాళ్ళ ఇన్బాక్స్ లోకి మెయిల్స్ అనేవి వెళ్ళిపోతే వాళ్ళు ఓపెన్ చేసిన దాన్ని బట్టి మనం సక్సెస్ అనేది మెజర్ చేసుకోవచ్చు. అయితే ఇవి రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా విన్నారా, చెక్ బౌన్స్ అయ్యింది, చెక్ బౌన్స్ అయింది అంటూ ఉంటారు, రైట్? బ్యాంక్ లోకి వెళ్ళినప్పుడు చెక్ బౌన్స్ అయింది, అవ్వట్లేదు అని. ఫర్నిచర్ బిజినెస్ కోసం చెప్పండి సౌందర్య గారు. ఓకే, మనం మాట్లాడదామండి దాని గురించి నేను చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే చెక్ బౌన్స్ ఏంటంటే దాని రీజన్ ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ చెక్ అనేది వ్యాలిడేట్ అవ్వట్లేదు. బికాస్ సర్వర్ ఇష్యూ అవ్వచ్చు, లేదనంటే ఆ చెక్ బార్ కోడ్స్ అన్ని కరెక్ట్ గా ఫిల్ చేయకపోవడం అవ్వచ్చు, ఎట్లా అన్నమాట. అయితే నేను ఏం చెప్తానంటే హార్డ్ బౌన్స్ అంటే ఇప్పుడు మన మెయిల్స్ వచ్చినాయి అనుకోండి, ఈ మెయిల్ నాకు అవసరం లేదనుకుంటే నేను ఏం చేస్తాను, అన్సబ్స్క్రైబ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మనకు. నేను ఇట్లా ఈ మెయిల్ స్పామ్ అని చెప్పేసి ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్, ఇక్కడ నాకు అన్సబ్స్క్రైబ్ కనిపిస్తుంది కదా, అన్సబ్స్క్రైబ్ చేసేసుకున్నానంటే ఇంకా రెండోసారి నాకు వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి మెయిల్స్ రావన్నమాట. ఇలా అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా, లేదు అని అంటే ఇంకా వాళ్ళు స్పామ్ అని చెప్పేసి నేను దాన్ని పర్మనెంట్ డిలీట్ చేసుకున్నా కూడా మన నుంచి వాళ్ళకి ఎలాంటి మెయిల్స్ వెళ్ళవు అనమాట. అలా వాళ్ళు పర్మనెంట్ గా మనని బ్లాక్ చేసేస్తే దాన్ని హార్డ్ బౌన్స్ అంటారు. ఓకేనా? అలా కాకుండా సాఫ్ట్ బౌన్స్ అంటే ఇప్పుడు మన ఫోన్ లో స్టోరేజ్ ఎక్కువైపోయింది అనుకోండి, కొత్తగా ఏదైనా మనం డౌన్లోడ్ చేయాలనుకుంటే అది చూపిస్తుంది యువర్ స్టోరేజ్ వాజ్ ఫుల్. సో ఇఫ్ యూ వాంట్ టు డౌన్లోడ్ ఆల్ దీస్ థింగ్స్ ప్లీజ్ రిమూవ్ ఎనీ ఆఫ్ ది వీడియోస్ ఆర్ ఫొటోస్ ఇన్ యువర్ డివైస్ అని చెప్తూ ఉంటుంది. లైక్ కొత్త డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఫోన్ లోనే ఏదైనా డిలీట్ చేసుకోండి అని చెప్తుంది. సో అట్లా అన్నమాట. ఇలాంటి ఏదైనా వచ్చినప్పుడు టెక్నికల్ ఇష్యూ, సర్వర్ ఇష్యూ అవ్వచ్చు, లేదంటే స్టోరేజ్ ఫుల్ అవ్వచ్చు, ఇలాంటి జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే అవి సర్వర్ వచ్చేసింది అనుకోండి, ఆటోమేటిక్ గా మెయిల్ వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదు. అలా కాకుండా స్టోరేజ్ ఎక్కువైపోయింది, వాళ్ళు మెయిల్ అన్వాంటెడ్ మెయిల్స్ మొత్తం డిలీట్ చేస్తారు, అప్పుడు స్పేస్ వచ్చింది. అలాంటప్పుడు క్యూలో ఉన్న మెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. సాఫ్ట్ బౌన్స్ అంటే పర్మనెంట్ గా రాకుండా టెంపరీగా ఆగిపోతాయి అన్నమాట. ఆ ఏదైతే ఇష్యూ రిజాల్వ్ అయిపోతుందో, రిజాల్వ్ అయిపోగానే మళ్ళీ మెయిల్స్ అనేది డెలివరీ అయిపోతుంది. సో ఇలా మనం సక్సెస్ మెజర్ చేసుకోవచ్చు. ఇవి పారామీటర్స్ అన్నమాట. డెలివరీ రేట్ ఎట్లా మీకు కరెక్ట్గా తెలుస్తుంది. మీ క్యాంపెయినింగ్స్ రన్ చేసినప్పుడు ఆ క్యాంపెయిన్ లో యాక్విజిషన్ క్యాంపెయినింగ్ ఎంతమంది ఓపెన్ చేస్తున్నారు,
తర్వాత రిటెన్షన్ లో మీరు పంపించిన మెయిల్స్ లో మీకు ఆల్రెడీ మీ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, ఇట్లా ఓవర్ వ్యూ అనేది అక్విజిషన్ కి ఇట్లా మెజర్మెంట్స్ అనేవి మీరు తీసుకున్న పారామీటర్స్ ని మీరు సెండ్ ఇవి లాస్ట్ టైం నేను సెండ్ చేసిన మెయిల్స్ ని బేస్ చేసుకొని వచ్చిన రేటింగ్స్ ఇవన్నీ. సో మీరు ఏదైతే పారామీటర్స్ తీసుకుంటారో ఆ పారామీటర్స్ ని బట్టి మీకు డిఫరెంట్ గా వస్తుంది. చెప్పాక డెలివరీ రేట్ ఎంత మందికి ఇది హార్డ్ బౌన్స్, ఇది సాఫ్ట్ బౌన్స్, ఇది హార్డ్ బౌన్స్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇట్లా ఓపెన్ రివ్యూస్ ఎంతమంది ఓపెన్ చేసిర్రు, ఎంతమంది రివ్యూ చేసిర్రు, క్విక్ లింక్ చూడండి. ఎవరైతే మనకి క్యూ అనేది క్యూలో క్లిక్ చేసుకున్నారు లేదా అనే దాన్ని బట్టి కూడా డిఫరెంట్ మనం మెజర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. అయితే ఇలాంటి మెయిల్స్ మొత్తాన్ని మనం మెయిల్ సెండ్ చేయాలంటే డైరెక్ట్ గా మన ఈమెయిల్ బాక్స్ లో నుంచి మనం మెయిల్స్ అనే పంపించవచ్చు. బట్ ఏంటంటే ఇలా కంపోజ్ అనేది మనం క్లిక్ చేసినప్పుడు ఒక్కసారికి ఒకరికి మాత్రమే అంటే టూ అడ్రస్ లో ఎవరికైతే పంపిస్తాం వాళ్ళని పెడతాం. ఇట్లా మల్టిపుల్ మెయిల్స్ చాలా మందికి మనం పంపించలేం. ఈమెయిల్లో ఏంటనంటే 2000 ఈమెయిల్స్ వరకు ఇట్లా లిమిట్ అనేది ఉంటుంది అనమాట. అవుట్లుక్ అయితేనేమో 20,000 ఈమెయిల్స్ ఇట్లా లిమిట్ ఉంటుంది. సో లిమిట్ లెస్ గా మీరు ఎన్ని కావాలంటే అన్ని ఈమెయిల్స్ మీరు సెండ్ చేసుకోవాలి అని అంటే మెయిల్ చింప్ అనే ఒక టూల్ ఉంటుంది అనమాట. ఈ టూల్ ని మీరు బేస్ చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిఫరెంట్ గా మీరు మెయిల్స్ అనేవి ట్రై చేయొచ్చు, పంపించవచ్చు అన్నమాట. ఓకేనా. ఇది ఇంట్రడక్షన్ పార్ట్. సో ఇప్పుడు నాకు ఒక వాలంటీర్ కావాలి. ఎవరైనా సరే ల్యాప్టాప్ నుంచి చేసిన వాళ్ళు ఒక్కసారి నాకు ఇక్కడ లాగిన్ స్క్రీన్ షేర్ చేయండి. సో నేను మీతోనే చెప్పిస్తాను. అందరూ ప్రాక్టికల్ సెషన్ చెప్పాను కదా, ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది అని ట్రై చేద్దాం. ఓకేనా. సో ఎవరన్నా ఒక్కళ్ళు ట్రై చేయండి. స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఇస్తున్నాను, మీకు యాక్సెస్ ఇచ్చాను. ఎవరైనా ఒకళ్ళు స్క్రీన్ షేర్ చేయండి ల్యాప్టాప్ నుంచి లాగిన్ చేసిన వాళ్ళు. ప్లీజ్ అండి చెయ్యండి, బికాస్ నేను ఆల్రెడీ లాగిన్ చేసున్నాను. కొత్త ఈమెయిల్తో నేను క్రియేట్ చేయలేదు, సో నాకు డిలే అయిపోతుంది. ఎవరన్నా మీరు ఒక్కళ్ళు లాగిన్ చేస్తే మీకు ప్రాక్టికల్ సెషన్ ఈజీగా ఉంటుంది. ట్రై చేయండి. ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు, ఎందుకంటే అందరూ చూడాలని చెప్పి అడుగుతున్నాను. ఇందాక ఎవరో అడిగారండి, బృందిను సంథింగ్ ఎవరో చెప్పారు ల్యాప్టాప్ ఉంది అని. ఒక్కసారి ల్యాప్టాప్ నేను గైడ్ చేస్తాను, ప్రాబ్లం లేదు. ఒక్కళ్ళు స్క్రీన్ షేర్ చేయండి. సరే ఫోన్ లో ఉన్న భార్గవి గారు ట్రై చేయండి ఒకసారి ఫోన్ లో. మీకు జూమ్ ఓపెన్ చేసిన వెంటనే షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది గ్రీన్ కలర్ లో. ఒకసారి ఆ షేర్ ని క్లిక్ చేయండి. స్క్రీన్ కనిపించడం లేదు సార్. నేను షేర్ చేయలేదు, మిమ్మల్ని షేర్ చేయమంటున్నాను నేను. యా రాజేష్ గారు, థ్యాంక్స్ అండి. ఆ, ఒక్కసారి ప్లస్ సింబల్ కొట్టండి, కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి మీరు. సో సర్చ్ బాక్స్ లో మెయిల్ చింప్ అని టైప్ చేయండి అండి. MAIL CHIMP. యా ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయండి. కొంచెం స్లోగా. అందరూ ఇలా క్రోమ్ లోకి వచ్చి మెయిల్ చింప్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. అందులో ఫస్ట్ వచ్చిన లింక్ ను క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ ని క్లిక్ చేయండి సార్. సో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ చేయొచ్చు, లేదు అని అంటే సైన్ అప్ అని ఉంటుంది. బట్ దానికన్నా ముందు కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. నేను చెప్పాను కదా, ఇందులో మెయిల్ చింప్ లో ఏంటనంటే మెయిల్స్ అనేవి పంపించుకోవచ్చు, డిఫరెంట్ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. డౌన్ డౌన్. ఇందులో ప్లాన్స్ అనేవి ఉంటాయి, నేను చెప్తాను. ఓకే, స్క్రోల్ అప్. కంప్లీట్ పైకి వెళ్ళండి చెప్తాను. కంప్లీట్ గా పైకి వెళ్ళిపోండి. సో ఒక్కసారి అందరూ ఫస్ట్ టైం అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి
సైన్ అప్ లోని క్లిక్ చేయండి. సైన్ అప్ అండి, సైన్ అప్ ఎల్లో కలర్ సైన్ అప్ ని క్లిక్ చేయండి. రైట్ సైడ్ దాని పక్కన ఎస్. సైన్ అప్ క్లిక్ చేసిన వెంటనే ఆ, ఇప్పుడు మీకు కొన్ని ప్యాకేజెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ ప్యాకేజ్ అని ఇట్లా మనం డబ్బులు కట్టి తీసుకోవాలన్నమాట. కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. మీరు సైన్ అప్ క్లిక్ చేశారా? ప్రీమియం ప్యాకేజ్ తీసుకుంటే 11,000 కి మనం ఇట్లా ప్యాక్ కొనుక్కోవాలి. బట్ మనం ఏంటంటే ప్రస్తుతానికి ప్రీ ప్యాకేజ్ తీసుకుంటాం. Yes, ఇక్కడ మనకి ప్యాకేజ్ గురించి చెప్తున్నారు కదా, ప్రీ ప్యాకేజ్ అని ఇట్లా మొత్తం మీరు కావాలనుకుంటే డబ్బులు పెట్టి తీసుకుంటే మీకు ఎలాంటివి ఉంటాయి అనేది మొత్తం మీరు అక్కడ సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. సో సైన్ అప్ మీద క్లిక్ చేయండి సార్. మళ్ళీ స్క్రోల్ డౌన్ స్క్రోల్ డౌన్ స్క్రోల్ డౌన్. ఫ్రీ ప్యాకేజ్ అని ఉంటుంది. ఫ్రీ ప్యాకేజ్ కింద మీరు ఎనేబుల్ చేసుకోవాలి లేదా ఓకే. మళ్ళీ పైకి వెళ్ళండి చెప్తా. అబౌట్ ఫ్రీ కొట్టండి. ట్రై చేద్దాం. లాస్ట్ టైం నేను క్రియేట్ చేసుకున్నప్పుడు అదంతా నార్మల్గా వచ్చేసింది. బట్ వీళ్ళు అప్డేట్ చేసినట్లున్నారు. యా, ఇక్కడ చూసారా, ఫ్రీ దగ్గరకు వచ్చేసరికి కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. కొంచెం డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్. ఎస్, అక్కడ ఫ్రీ ప్యాకేజ్ లో సైన్ అప్ అని కనిపిస్తుంది కదా, సో సైన్ అప్ ని క్లిక్ చేయండి. సైన్ అప్ ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ బిజినెస్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. సో బిజినెస్ నేమ్ ఏంటంటే ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి, ఏదైతే మీరు ఈమెయిల్ ఐడి ఇప్పుడు ప్రజెంట్ లాగిన్ అయ్యిందో ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వండి సార్. అందరూ మీ యాక్టివ్ ఈమెయిల్ ఐడీస్ ఇవ్వండి. ఇచ్చారా? ఓకే. సో యూజర్ నేమ్ అనేది అక్కడ మీ జస్ట్ రాజేష్ మండల అక్కడ వరకు చాలండి. మీ క్యాపిటల్ మొత్తం కలిపిచ్చేసేయండి. ఆ మెయిల్ ఎలా ఉందో అలా. మీ యూజర్ నేమ్ ఎలానే ఇవ్వచ్చు, బట్ నేను సింప్లిఫికేషన్ గురించి చెప్పేస్తున్నా, నో ప్రాబ్లం. మీ నేమ్ మొత్తం కలిపిచ్చేసేయండి. పాస్వర్డ్ అనేది ఒకటి సెట్ చేసుకోండి. ఉమ్. ఇక ఒక నిమిషం, ఇక్కడికి వచ్చిన ఫ్రీ తర్వాత ప్యాకేజ్ ఏంటంటే కనిపించడం లేదు సార్. యా, మొబైల్లో కూడా సేమ్ అండి, సేమ్ ప్రాసెస్ అండి లక్ష్మీదేవి గారు. సో ఇక్కడ ఏంటంటే చెక్ బాక్స్ ఐ డోంట్ వాంట్ టు రిసీవ్ ఈమెయిల్స్ అబౌట్ మెయిల్ చింప్. సో మెయిల్ చింప్ లో నుంచి మీకు మెయిల్స్ ఏమైనా కావాలా వద్దు అని అంటే టిక్ చేసుకోవాలి. బట్ మీకు రిసీవింగ్ కన్ఫర్మేషన్ నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఏం క్లిక్ చేయదు, డైరెక్ట్ సైన్ అప్ మీద క్లిక్ చేసేయండి సార్. ఈ ఫ్రీ మెయిల్ చింప్ ప్యాకేజ్ కనిపించడం లేదు సార్. ఫ్రీ ప్యాకేజ్ కింద అబౌట్ ఫ్రీ అని ఉంటుంది చూడండి ఇందాక. మీరు అందుకే ఒకసారి క్లియర్ గా చూడాలి చెప్పేటప్పుడు. ఓకేనా? సైన్ అప్ మీద క్లిక్ చేయండి సార్. సైన్ అప్, ఎస్. సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఆ, మీ యూజర్ నేమ్ కరెక్ట్ గా లేదని చెప్తుంది. ఇప్పుడు ఇవ్వండి. మళ్ళీ సైన్ అప్ చేయండి. ఉమ్, సరిగ్గా ఆ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈమెయిల్ లో ఆ ఈమెయిల్ ఐడినే మళ్ళీ పేస్ట్ చేయండి చెప్తాను నేను. రాజేష్ మండాల. ఎస్. ఇప్పుడు ఒకసారి సైన్ అప్ ఇవ్వండి. ఆర్ట్మాల్. ఎస్. లోడ్ అవుతుంది. సో మీ బిజినెస్ ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్ అనేది సేమ్ ఉండేటట్టు చూడండి. సో ఇప్పుడు మెయిల్ ఓపెన్ చేయండి. మీ కన్ఫర్మేషన్ వస్తుంది మెయిల్ కి. ఆ పాస్వర్డ్ మీరు సేవ్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఆటోమేటిక్ లాగిన్ చేసుకోవచ్చు. ఓపెన్ మెయిల్ అండి, ఓపెన్ మెయిల్ అనేది మెయిల్ క్లిక్ చేయండి. సో మెయిల్ చూడండి ఒక నిమిషం. ఎప్పుడైతే మీరు మీ ఈమెయిల్ ఐడి అవి మొత్తం ఇచ్చారో, ఇచ్చేసిన తర్వాత మీ పర్సనల్ ఈమెయిల్ ఐడికి ఇట్లా కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఈమెయిల్ ఐడి. సో యాక్టివేట్ అకౌంట్ అని ఇందులో మీరు అకౌంట్ యాక్టివేట్ చేయాలి. సో క్లిక్ ఆన్ యాక్టివేట్ అకౌంట్. సార్ యాక్టివేట్ మళ్ళీ ఒకసారి చెప్పగలరా? అకౌంట్ నా యాక్టివేట్ ఫోన్ స్టక్ అయిపోతుంది, కనిపించడం లేదు. మ్యామ్ 1 సెకండ్.
ఫస్ట్ చెప్పేటప్పుడు క్లియర్ గా వినండి, పాయింట్స్ నోట్ చేసుకోండి, తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు రాలేదు అని అంటే నేను రేపు క్లాస్ లో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు డిస్టర్బ్ చేయదు ప్లీజ్. ఓకే ఫస్ట్, ఓకే యా, ఫస్ట్ నేమ్, మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, మీ సర్ నేమ్. యా, బిజినెస్ నేమ్ ఏదైనా ఉంటే ఇప్పుడు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో సేమ్ ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి, ప్రాబ్లం లేదు. త్వరగా, మనకి టైం తక్కువ ఉంది. సో ఫోన్ నెంబర్ ఆప్షన్ అండి, ప్రాబ్లం లేదు. చెక్ మార్క్ ఇచ్చేసుకోవచ్చు, ఎందుకంటే ఈమెయిల్ ఐడి దగ్గర నుంచి మనకు ప్రతిసారి మెయిల్స్ రావచ్చు అని మీరు కన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కొట్టేసేయండి. సో నెక్స్ట్ తర్వాత నుంచి వచ్చే ప్రతి ఆప్షన్ మీరు జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ అడ్రస్ అయినండి, మీ ఇంటి అడ్రస్, ఊరి పేరు ఏదైతే అక్కడ రెడ్ స్టార్ మార్క్ ఉన్నాయో అవి మొత్తానికి ఇచ్చేసుకున్నారు కదా. డన్. మీరు మొత్తం పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొట్టేసేయండి, ఈక్వల్ టు పిన్ కోడ్ తో సహా మొత్తం. నెక్స్ట్. సో మీరు ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు, మీ బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ ని బట్టి మీరు పైన సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే అదర్స్ పెట్టొచ్చు. అసలు ఆప్షన్ లేదనుకుంటే మీరు స్కిప్ కొట్టేయచ్చు, నో ప్రాబ్లం, మీ ఇష్టం. మీరు ఈ కామర్స్ లేదంటే లేదంటే పర్లేదు, మొత్తం సెలెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఏం అప్డేట్స్ కోసం మాత్రమే పంపిస్తారు, సో మీరు ఇష్టం వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొట్టేసేయండి, ఆర్ స్కిప్ అయినా పర్లేదు. వీటిలో వాట్ ఈస్ యువర్ టాప్ గోల్ విత్ మెయిల్ చిమ్. సో మనం ఈమెయిల్స్ కదా సెండ్ చేయాలనుకుంటున్నాం, సో మీరు ఆ మూడిట్లో ఏం సెలెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం లేదనమాట. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ డోంట్ వాంట్ ఆల్ అబౌట్ దోస్ త్రీ ఆప్షన్స్, యూ కెన్ డైరెక్ట్ క్లిక్ ఆన్ స్కిప్, నో ప్రాబ్లం. నెక్స్ట్ బటన్. సో మీ ఇంట్రెస్ట్ ని బట్టి చూస్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఏంటి, ఈమెయిల్ టెంప్లెట్స్, ఎస్ఎంఎస్ మార్కెటింగ్, మీరు ఏం చేయాలనుకుంటున్నారు వీటితో. ఇంపార్టెంట్, మీరు ఇందులో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ యువర్ బిజినెస్. సో మనం మెయిల్ కదా పంపిద్దామని అనుకుంటుంది, సో ఈమెయిల్ టెంప్లెట్స్ పెట్టండి, ఆర్ మీరు మొత్తం సెలెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. సో మీరు సెలెక్ట్ చేసుకుంటే చేయండి అండి, లేదని అంటే స్కిప్ అయినా కొట్టేయచ్చు, మన తర్వాత ఫిల్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంటుంది మనకు. సో నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. యా, నెక్స్ట్ క్లిక్ చేయండి. యా, 1 సెకండ్, ఇంపోర్ట్ యువర్ బ్రాండ్. ఇది మొత్తం మీకు వెబ్సైట్ ఏదైనా ఉందా అండి, ఉంటే వెబ్సైట్ లింక్ ఇవ్వచ్చు, లేదంటే ప్రజెంట్ స్కిప్ చేసేయండి, మనం తర్వాత ఇందులోనే వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు, అవి కూడా చెప్తాను నేను. ఇప్పుడు వెబ్సైట్ ఉంటే ఓకే, స్కిప్ కొట్టేయండి. మీ ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే, లైక్ మీ ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా ఉంటే ఆ బిజినెస్ ని మీరు టైప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు సెర్చ్ కొట్టండి, డైరెక్ట్ వచ్చేస్తుంది. టైప్ చేయండి అక్కడ బిజినెస్ ఏదైనా ఉంటే త్వరగా. క్లాస్ అయిపోయే లోపు ఇంకో 5 minutes ఉంది, త్వరగా అండి, మనం లాగిన్ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం. మీకు దొరకకపోతే స్కిప్ కొట్టేయండి, మనం తర్వాత అయినా సరే లోపల సెట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు, అది కూడా చెప్తాను. నన్ ఆఫ్ దీస్ అప్లై, ఎస్, ప్రాబ్లం, స్కిప్ కొట్టేయండి. హౌ మెనీ ఈమెయిల్ కాంటాక్ట్స్ యూ హౌ, మీ దగ్గర ఏదైనా ఈమెయిల్ ఐడీస్ ఉంటే ఓకే, లేదని అంటే యా, నేను రేపు కూడా చెప్తానండి, మళ్ళీ ప్రాబ్లం లేదు, ఇంకా క్లియర్ గా చెప్తాను, ఓకేనా. ఇప్పుడు వినండి, నోట్ చేసుకోండి అంతే. యా, అట్లా మొత్తం మీరు ఇచ్చేసిన తర్వాత, మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత కింద ఆ, కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి, కొంచెం డౌన్ చేయండి సార్. సో ఇక్కడ కంటిన్యూ విత్ ఫ్రీ ప్లాన్ అని ఉంది కదా, కంటిన్యూ ఫ్రీ ప్లాన్ దగ్గర క్లిక్ చేయండి సార్. యా, కంటిన్యూ ఫ్రీ ప్లాన్ దగ్గర క్లిక్ చేయండి, ఎస్. ఇప్పుడు మీ అకౌంట్ అనేది ఈ మెయిల్ చింప్ లో క్రియేట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో మీరు అఫీషియల్ గా మెయిల్ చింప్ లోకి లాగిన్ అవుతారు ఇప్పుడు. సో నేను రేపు మళ్ళీ చెప్తాను నేను ఇప్పుడు. యా, మెయిల్ చింప్ లోకి వచ్చేద్దాం. Connect your store. ప్రస్తుతానికి మీ ఇలాంటి స్టోర్ ఏం వద్దు, ఐ విల్ డూ దిస్ లెటర్ కొట్టేయండి సార్ కింద, ఐ విల్ డూ దిస్ లేటర్. లాస్ట్ లో మనకి మనం మెయిల్లోకి వెళ్ళిన తర్వాత మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. క్లిక్ చేశారు, ఐ విల్ డూ దిస్ లేటర్, సరిగ్గా క్లిక్ చేయండి. ఆర్ పైన రైట్ సైడ్ టాప్ కార్నర్ లో క్రాస్ సింబల్ ఉంది, క్రాస్ సింబల్ కొట్టేసేయండి. సో ఇది మెయిల్ చింప్ అఫీషియల్ లాగిన్ పేజ్ అన్నమాట. ఇందులో నుంచి మనం క్యాంపెయినింగ్ రన్ చేసుకోవచ్చు, మెయిల్ సెట్ చేసుకోవచ్చు, టెంప్లెట్ పెట్టుకోవచ్చు.
సో అందరు ఈ రోజు లాగిన్ ఎట్లా చేయాలనేది మొత్తం నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో నేను రేపు చెప్తాను, మళ్ళీ కొత్త లాగిన్ క్రెడెన్షియల్స్ నేనే క్రియేట్ చేస్తాను, మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టికల్ సెషన్ చేపిస్తానని చెప్పాను కాబట్టి ఈరోజు మీతో చేపించాను. రేపు నేనే చేస్తాను, ఇంకా క్లియర్ గా చెప్తాను, ప్రాబ్లం లేదు. సో ఈ రోజు మాక్సిమం ట్రై చేయండి. అందరూ మొబైల్ చాలా బాగా యూజ్ చేస్తారు, సో అందరికీ ఐడియా వస్తుంది. ట్రై చేయండి. తర్వాత రేపు ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుందో క్యాంపెయినింగ్ అని, ఆడియన్స్ అని, ఫార్మ్స్ అని, అవి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత థ్యాంక్స్ అండి చంద్రిక గారు. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీతోనే మెయిల్ ఎలా పంపించాలి అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా? ఎలా ఈమెయిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి, A to Z నేను చెప్తాను. సో మీకు ఈ క్లాస్ అనేది ఎట్లుంది ఏందనేది మీరు ఫీడ్బ్యాక్ ఇప్పుడు మీరు చెప్పొచ్చు నాకు. ఆర్ ఎల్స్ లేదు అని అంటే డౌట్స్ ఏదన్నా ఉంటే ఎప్పుడైనా పర్లేదు. టైం నాకు 40 మినిట్స్ టైం ఇస్తున్నారండి క్లాస్ కి. సో నేను చెప్పాలనుకుంటే ఇంకో క్లాస్ తీసుకోగలను, బట్ నేను రేపు 2 క్లాసులు తీసుకుంటాను. ఒకదాని తర్వాత ఒక క్లాస్ తీసుకుంటాను రేపు. ఓకేనా? మరి 40 మినిట్స్ అని సరిపోదు నాకు నేర్చుకోవాలంటే. ప్రాబ్లం రేపు నేను 2 సార్ క్లాసులు మీటింగ్ రికార్డింగ్ చేశారు కదా సార్, లింక్ పంపించారు గ్రూప్ లో. అది నేను శంకుకి సెండ్ చేస్తాను. నాది ల్యాప్టాప్ కొంచెం ఇష్యూ ఉంది బ్రో, అది వీడియో కన్వర్ట్ అవ్వట్లేదు. అండ్ అది మాకు ప్రాబ్లం చాలా నేను యూజ్ అవుతుంది సార్. మీరు ఒక్క హెల్ప్ చేయండి సార్, అది మాకు రిపీటెడ్ గా వినడానికి మాకు ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్ గా నేను ట్రై చేస్తాను, పంపిస్తాను. Whereas లేదు అని అంటే నేను థ్యాంక్ యూ. ఇంకా ట్రై చేస్తున్నా. ఆ, ఇలా ప్లాట్ఫామ్ నుంచి మీరు డబ్బులు కట్టి ఇట్లా కాదు, నేను చెప్తాను. వీడియో క్లాస్ నేను శంకుకి పంపిస్తా, మనం ట్రై చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. యా.